వెల్కమ్ టు జస్ట్ ఆ మినిట్ జీసస్. యోహాను 11:25 పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకునని యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి గొప్ప సత్యాన్ని తెలియజేయడం జరిగింది. యోబు గ్రంథము 14 వచనంలో మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా అనే ప్రశ్న చూస్తాం. ఇక్కడ బైబిల్ యొక్క గొప్పతనం ఏంటంటే ప్రశ్నించేది బైబిలే, దానికి జవాబు చెప్పేది కూడా బైబిలే. మరణమైన తర్వాత తిరిగి బ్రతకాలి అంటే కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచుట మాత్రమే ఈ లోకానికి అత్యంత విలువైన సత్యాన్ని బోధించడం జరిగింది. యేసుక్రీస్తుని నమ్ముకొని యేసుక్రీస్తుని విశ్వసించే వారికి తిరిగి పునరుత్థానం కలదనే గొప్ప వాగ్దానాన్ని దేవాదేవుడు తెలియజేస్తా ఉన్నాడు. చనిపోయినటువంటి లాజర్ను ఆయన అక్షరార్థంగా తిరిగి సజీవంగా లేవటం జరిగింది. ఎంతోమంది చనిపోయిన వారిని కూడా లేవనెత్తడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచేవారు తిరిగి లేస్తారు. ఆమేన్.